మీ పేరేంటండి? నా పేరు మోత తిరుమల. తిరుమల. మా ఏ ఊరు? పేరు రవీందర్. రవీందర్. ఉమ్. ఏ ఊరు మీది? జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, వేషాలపల్లె గ్రామం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ అప్సా పోయినసారి తీసుకున్నారు కదా, తీసుకున్నాం సార్. ఏది వర్షాకాలం పంటకు? సార్ అంటే దేనిలో వాడినది ఇది? పొలానికి వాడినాం సార్. పొలానికి వాడినారు. ఎన్ని ఎకరాల పొలం మీది? 3 ఎకరాలు సార్. 3 ఎకరాల పొలం. ఓకే. అంటే ఎవరు చెప్తే మీరు తీసుకున్నారు? మేము మీటింగ్కి పోయినాం సార్. ఆ. ఆ మీటింగ్లో సార్ ఇట్లా పని చేస్తుంది అని చెప్పారు. చెప్తే మళ్ళీ మేము సార్ విజిటింగ్ కార్డు తీసుకొని సార్కి ఫోన్ చేసి, సార్ మాకు ఇది కావాలి ఒకసారి వాడి చూస్తామంటే సార్ ఇచ్చింది. ఓకే. ఇస్తే వాడినాం సార్. ఓకే. మంచి రిజల్ట్ ఉన్నది సార్. మంచి రిజల్ట్ అంటే ఏంటి మేడం? భూమి మెత్తగా ఉన్నది సార్, దోమకాట తట్టుకున్నది, పిలకలు మంచిగా వచ్చినాయి. ఇంకొకటి తాలు గింజలు కాకుండా చెట్లు అది వరి మొదళ్ళ దాకా కూడా గొలుసున్న కాడికి గట్టి వడ్లు అయినాయి. దోమకాట రాకుంటున్నది. ఆ పొలం కూడా ఇప్పుడు పచ్చదనంగా ఉన్నది. మేము 3 సార్లు వేసే పిండి 2 సార్లనే చేసుకున్నాం. ఇది వాడడితో ఒకసారి బంద్ చేసినాం. ఒకసారి బంద్ చేస్తుంటారు. ఓకే. పెట్టుబడి కూడా తగ్గింది అన్నట్టు? పెట్టుబడి తగ్గింది సార్. ఓకే. మేము మందులు కలిపే చల్లుకున్నాం సార్ ఇది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇదివరకు వచ్చే మాకు వడ్ల కన్నా కూడా దీంట్లో ఏమన్నా తేడా కనబడ్డదా? కనబడ్డది సార్. ఈ సంవత్సరం పంటలకు చూసుకుంటే ఈ అప్సా వాడిన వాళ్ళకే మంచి దిగుబడి వచ్చింది సార్. అవునా? అంటే తాలు ఏమన్నా వచ్చిందమ్మా? తాలు బాగా రాలేదు సార్. ఓకే ఓకే. వట్టి మందులు వాడిన దానికన్నా దీన్ని వాడితే తాలు రాకుంటారు. ఓకే. మళ్ళీ పోతే వడ్ల కాటిక రోగం అని వస్తుంది సార్, అది కూడా రాకుంటారు కట్టింది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు కదా మన ఊళ్ళో, వాళ్ళకు అంటే మీరు వాడమని చెప్తారా? ఇట్లా ఏం చెప్తారు మీరు? పోయినసారి కూడా మా పొలం చూసి అందరూ ఏమేసిరు మీరు, ఈ డబ్బాలు కావాలి అని అడిగారు సార్. అడిగితే చెప్పినాం. ఓకే. ఈ పంటకి వేస్తామన్నారు సార్. అంటే వేసంగికి అందరూ వాడతారా? వాడతారు. ఇప్పుడు ఇది మీరు వేసంగి తీసుకుంటున్నారా మళ్ళీ? సార్ తీసుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ అమ్మా.